మా ఇంట్లో మహాశివరాత్రి దీపారాధన ఇలా చేసినాము. శివయ్యకి నచ్చిన పూలు పళ్ళు ఫలాలు పెట్టినాము. మా ఇంట్లో ఇలా 3 దీపాలు వెలిగిస్తాము. ఈ 3 దీపాలు వెలిగించడం ఏంటక్క అనుకుంటున్నారా? అవునండి, 2 దీపాలు శివయ్యకి, 1 దీపం లక్ష్మీ నరసింహస్వామికి గండజిలక వెలిగిస్తాము. ఈ గండజిలక అనేది అందరూ వెలిగించరు. మా గండాలు తొలగిస్తే గండజిలక వెలిగిస్తాము అని మొక్కుకున్న వాళ్ళు మాత్రమే వెలిగిస్తారు. ఎప్పుడో మా ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు మా అత్తమ్మ మొక్కిందంట, ఇంక అట్లనే గండజిలక వెలిగిస్తుంది. ఇలా నిండుగా అలంకరించి దీపాలు వెలిగించినాము. ఈ దీపాలు వెలిగించడానికి నూనె కూడా కొలతతో తీసుకొస్తారు. ఇప్పుడంటే ఆయిల్ ప్యాకెట్స్ లో వస్తుంది కాబట్టి ఒక ప్యాకెట్ కి లీటర్ అనే కొలత ఉంటది. వెనకటి కాలంలో అయితే కిలోల లెక్కన తీసుకొచ్చేవారంట. అయితే మా అత్తమ్మ ఎవ్రీ ఇయర్ 1.5 కిలో నూనె కాలుస్తుంది. ఇలా అందరము దీపాల్లో నూనె పోసి ఉపవాసం చెల్లించినాము. అంటే ఇప్పుడే పూర్తి ఉపవాసం అయిపోలేదు, జస్ట్ కండగడ్డ సత్తుపిండి తినడానికి మాత్రమే ఈ ఉపవాసం చెల్లించడము. మీ ఇంట్లో కూడా మీరు ఇట్లనే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. మేము ఉపవాసం చెల్లించిన టైంకి మా ఆయన లేకుండా ఆయనకి ఏదో వర్క్ ఉండి బయటికి వెళ్ళిండు. ఇంకొచ్చిన తర్వాత ఆయన కూడా దీపాల్లో నూనె పోసి దండం పెట్టుకొని ఉపవాసం చెల్లించిండు.